గడ్డివామి గడ్డివాము. గడ్డివామి ఇప్పుడు ఒకప్పుడు 30-40 ఏళ్ల క్రితం ఎవరైనా ఇక వాళ్ళ పిల్లను ఇంటికి ఇవ్వాలి అని అంటే అల్లుడు ఎవరైతే అనుకుంటున్నారో ప్రపోజల్ వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ బ్యాంకులో డబ్బు ఎంత ఉంది, నగలు ఎంత ఉంది, వాళ్ళ ఇంట్లో ఏముంది అని చూసేవాళ్ళు కాదు. పిల్లని ఇవ్వాలి అని వచ్చే వాళ్ళకు ఫస్ట్ వెనక కళ్ళంలో దొడ్లో ఇది గడ్డి ఎంత ఉంది అని చూసాడు. దాన్ని బట్టి వాడు ఎంత శక్తివంతుడు, ఎంత బలవంతుడు, సో నా బిడ్డ ఎంత సుఖంగా ఉండగలుగుతుంది ఇక్కడ అని బేరీ చేసేవాళ్ళు. ఎందుకు అసలు గడ్డివాముకి పెళ్లి కొడుకు సంబంధం అంటే అప్పుడు మెషినరీ లేదు, అవును, మెకనైజేషన్ లేదు, అంత పశువులతోనే. మా నాన్న ఉన్నప్పుడు 24 జతల ఎద్దులుండేది, 24 జతలు, 40 మంది పనిచేసేవాళ్ళు ఉండేటువంటి వాళ్ళు. ఇప్పుడంతా మెకనైజేషన్ లేదు కదమ్మా. సో అప్పుడు పశువులకంతా కూడా గడ్డి కావాలి కదా, అక్కడ ఉండేటువంటి బర్రెలకు, ఆవులకు, వీటికన్నిటి కూడా కావాలి కదా. ఇప్పుడున్నవి ఎంత, మా నాన్న ఉన్నప్పుడు దాదాపు 100 పైన ఉండేటువంటివి, ఇప్పుడు తగ్గినాయి.